మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఘాటుగా స్పందించారు. నిన్న నర్మెట్ట గ్రామంలో ఉన్నటువంటి ఆయిల్ ఫ్యాక్టరీలో హరీష్ రావు గారి పర్యటన పేరిట అక్కడ కూర్చొని ముఖ్యమంత్రి గారిని విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నంగనూరు మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి హరీష్ రావు గారు జీర్ణించుకుంటలేరు. మరి వారి 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని వారు పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఓటు రాజకీయంతో నిస్సిగ్గుగా ఆ రోజు రూపాయి మంజూరు చేసిన దాఖలాలు లేవు. మరి ఇక్కడున్న ఆయిల్ ఫామ్ రైతులు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 300 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ఫ్యాక్టరీని పూర్తి చేయించడం జరిగింది. మరి హరీష్ రావు గారు ఆ యొక్క ఫ్యాక్టరీలకు సందర్శన పెట్టుకుంటే మేము వద్దనడం లేదు.